న్యూస్కి స్వాగతం. వారు పనిలో దిగితే అది రాత్రో పగలో తెలియదు. భార్య బిడ్డలు గుర్తుకురారు. రేయింబగలు పనిచేయాల్సిందే. రాష్ట్రంలో మున్సిపల్ నగర కార్పొరేషన్ల ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే సిబ్బంది తమ ఉద్యోగ నిర్వహణలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటు వృత్తిలోనూ అటు కుటుంబంలోనూ జీవన మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ నగర కార్పొరేషన్లో ప్రజలకు నిర్విరామంగా సదుపాయాలు అందుతున్నాయంటే విధి నిర్వహణలో వీరి నిర్విరామంగా చేస్తున్న కృషి ఫలితమే. మున్సిపాలిటీలలో నీరు వదలాలన్నా, విద్యుత్ వెలుగులు ప్రసరించాలన్నా, పార్కులలో పచ్చదనం వెళ్లి విరియాలన్నా, మున్సిపల్ పన్నులు చెల్లించాలన్నా, సివిల్ పనులను పర్యవేక్షణ చేయాలన్నా, ట్రీ ప్లాంటేషన్ జరగాలన్నా, కార్యాలయాలలో కంప్యూటర్లు కదలాలన్నా వీరు శ్రమించి తీరాల్సిందే. అత్యంత భారమైన పనులను బాధ్యతతో నిర్వహిస్తూ వస్తున్నారు. చాలీ చలని జీతాలతో ఎదుగు బొదుగు లేని జీవితాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది ఇంజనీరింగ్ సిబ్బంది అనేక అవస్థలు పడుతున్నారు. వీరికి సెలవులు లేవు, ఉద్యోగ భద్రత లేదు. వీరిలో వర్క్ ఇన్స్పెక్టర్లతో పాటు ప్లాంటేషన్ సిబ్బంది, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, టౌన్ ప్లానింగ్, నీటి సరఫరా విభాగం, ట్రీ ప్లాంటేషన్, కంప్యూటర్ ఆపరేటర్లు, కటింగ్ వర్కర్లు, ఫిల్టర్ బెడ్ ఆపరేటర్లు, టర్నకాక్ వర్కర్లు ఇంకా వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని జిల్లాలలో అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు. నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన కరువైంది. తాము సమ్మెలోకి దిగితే మున్సిపల్ పాలన ఆలోచన కారణంగా ఇప్పటి వరకు తీవ్రమైన సమ్మెలను నిర్వహించారు. అప్పుడప్పుడు జీతాలు అడిగినప్పుడు నిరసనలు తెలియజేయడం, ఆగినప్పుడు నిరసనలు తెలియజేయడం, శానిటేషన్ సిబ్బందికి తమ మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు టెక్నికల్ సిబ్బందికి 18,000, నాన్ టెక్నికల్ సిబ్బందికి 15,000 మాత్రమే జీతం తీసుకుంటూ సంవత్సరాల తరబడి వెట్టి చాకిరీ చేస్తూ వస్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ల కనుసన్నల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది. ఏఈకి ఆగ్రహం వచ్చినా, వీరికి పనిభారం పెరిగినా చివరికి భరించాల్సింది వీరే. ఇలాంటి సందర్భాల్లో ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోవలసి వచ్చింది. ఈ వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల వద్ద సమ్మెకు దిగారు. మున్సిపల్ నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ సోమవారం వేలాది మంది ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను ప్రకటించారు. అనంతరం వివిధ జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు తమ వినతి పత్రాలు సమర్పించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా టెక్నికల్ సిబ్బందికి 29,000, నాన్ టెక్నికల్ సిబ్బందికి 24,000 జీతం పెంచాలని వారు తమ ప్రధాన డిమాండ్గా పేర్కొంటున్నారు. 15 సంవత్సరాలు సర్వీస్ నిండిన వారందరికీ రెగ్యులర్ చేయాలని, 55 ఆదివారాలు, 17 జాతీయ, రాష్ట్ర పార్టీలను సెలవు దినాలుగా ప్రకటించాలని లేదా వేతన దినాలుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల రూపాయలు, అంగవైకల్యం వచ్చిన కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన జీతాలు చెల్లించాలని, ఇంటి అద్దెలు ప్రకటించాలని, తాము కూడా కార్మికులమే అయినందున సంక్షేమ పథకాలు అయినా చేయని వారు డిమాండ్ చేస్తున్నారు. తాము కూడా కార్మికులమే అయినందున సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుంటుపల్లి శేషగిరిరావు, రాష్ట్ర అధ్యక్షులు కె బాబా ఫక్రుద్దీన్, ప్రధాన కార్యదర్శి కె కోటేశ్వరరావు గౌడ్, కోశాధికారి శంషేర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ డి నాగమల్లేశ్వరరావులు నాయకత్వం వహిస్తున్నారు. వివిధ జిల్లాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు బాధ్యతలు తీసుకుని ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేశారు. ప్రకాశం జిల్లాలో జిల్లా అధ్యక్షుడు కట్ట రాఘవేంద్రరావు, గౌరవ అధ్యక్షుడు బొమ్మల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి అంబటి విజయ్, జిల్లా కమిటీ సభ్యుడు దాసరి రవికాంత్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు తమ నిరసనను కొనసాగిస్తామని వారు ప్రకటిస్తున్నారు. ఈరోజు అనగా 3/6/2025 తారీఖున మన ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి మనము ఏప్రిల్ 24వ తారీఖున సిడిఎంఏ గారికి, ఎంఏయుడి గారికి, మన రాష్ట్ర అధికారులైనటువంటి పెద్దలకు మన యొక్క సమస్యల పైన సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేమనగా మా సమస్యలు కనుక, మా డిమాండ్లు కనుక ఏవైతే మేము గుర్తించామో వాటిని కనుక వీలైనంత త్వరగా పరిష్కరించి మాకు న్యాయం చేయండి. 25వ తారీఖు నుంచి సమ్మె బాట పట్టడం జరుగుతుందని తెలియజేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన స్థానికంగా ఉన్నటువంటి మన కమిషనర్ల గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, నగర పంచాయతీ కమిషనర్ గారికి కూడా మనము సమ్మె నోటీసులు అందించడం జరిగింది. అలాగే మనము 7వ తారీఖు నుంచి సమ్మె అయినప్పటికీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనము సమ్మెలోకి వెళ్ళినప్పటికీ
పూర్తి స్థాయి సమ్మె కాకుండా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో తెలియపరుస్తూ మనము ఎటువంటి ఆటంకాలు లేకపోతున్నప్పటికీ మనతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. అదే క్రమంలో మనకు 13/5/2025 తారీఖున చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చలలో ప్రభుత్వం నుంచి మనకు ఎటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించినందువలన మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ 14వ తారీఖు నుండి 14/5/2026 తారీఖు నుంచి పూర్తి స్థాయి సమ్మెకు పిలుపునిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మనము పూర్తి స్థాయి సమ్మెల్లోకి వెళ్లి నిరాహార దీక్షలను ర్యాలీలను కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం వల్ల ప్రభుత్వము మే 21కి చర్చలు అన్నారు, మరలా మే 28వ తారీఖు చర్చలు అన్నారు, వాయిదా వేసి మళ్ళా 31వ తారీఖు చర్చలు అన్నారు. ఆ 31వ తారీఖు కూడా చర్చలు జరపకుండా మా యొక్క ఓపికనే పరీక్షించడం జరిగింది. ఆ రోజు నుంచి మా వాళ్ళు మన ఇంజనీరింగ్ కార్మికులు సరే ఏదేమైనప్పటికీ మరి ఏదైనా చర్చలు పిలుస్తున్నారు పక్కనే మనకు ప్రభుత్వం నుంచి 2/6/2025 నుంచి చర్చలకు పిలవడం జరిగింది. అంటే నిన్నటి దినమున మన చర్చలకు మన పురపాలక శాఖ మంత్రి వర్యులు రావడం జరిగింది. మన ఇంజనీరింగ్ కార్మికులతో చర్చలు కూడా జరపడం జరిగింది. కానీ ఆ చర్చల్లో ఎలాంటి పురోభివృద్ధి కనపడనందు వలన మన ఇంజనీరింగ్ కార్మికులకు ఎటువంటి హామీ లభించనందువలన ఈ సమ్మెను మరింత ఉధృతం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం వల్ల ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్, ప్రతి నగర పంచాయతీల నుంచి ప్రతి ఒక్కరూ మీ యొక్క విధులను పూర్తి స్థాయిగా బహిష్కరించి మీ విధులు అంటే ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి నీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పార్కులు, లైన్ మ్యాన్లు, కంప్యూటర్ ఆపరేటర్స్, ఆఫీసుల్లోన, చెరువుల దగ్గర, పంపు రూముల దగ్గర, అలాగే వాటర్ ట్యాంకుల దగ్గర, ఫిల్టర్ బెడ్స్ కాదు, ఇలా ఆ ఇంజనీరింగ్ కార్మికులు వివిధ విభాగాలలో చాలా మటుకు పనిచేస్తూ ఉంటారు. ఆ కార్మికులందు అందరూ నిన్న రాత్రి అనగా 2/6/2025 నుండి పూర్తి స్థాయి సమ్మెలోకి అంటే తమ విధులను బహిష్కరించి పూర్తి స్థాయిలో సమ్మె బాట పట్టడం జరిగింది. ఆ క్రమంలోనే కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నుండి మా యొక్క ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి మేము పూర్తి స్థాయి విధులను బహిష్కరించి నేటి నుండి విధులను బహిష్కరించి సమ్మెలోకి రావడం జరిగిందని మా ఇంజనీరింగ్ నాయకులకు కూడా తెలియజెప్పినాము. ముఖ్యంగా మా ఇంజనీరింగ్ కార్మికులను మా సమస్యలను మేము ఏదైతే మా జీతాల కోసము మా యొక్క సమస్యల పైన పోరాడుతున్నామో వాటిని మరి ఒక్కసారి పునరాలోచించి వీరు మా యొక్క బాధలను గుర్తించి వీరైనంత త్వరగా పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి నేటి నుండి మా ఎమ్మెగనూరు పురపాలక సంఘం నుండి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కార్మికుడు విధులను బహిష్కరించి పూర్తి స్థాయిలో సమ్మెకు రావడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కమిటీతో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి నేటి నుండి ఎమ్మెగనూరుకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కార్మికులు ప్రతి ఒక్క కార్మికుడు సమ్మెలోకి వెళ్ళడం జరిగిందని ఇందుముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్, ఎమ్మెగనూరు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్, ఎమ్మెగనూరు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్. పక్కన పెట్టండి, వాడు చేసే పని మనం చేయట్లేదు కదా, మనం చేసేదంతా కష్టమైన పనే కదా. మనకి 24,500 దానికి అలా ఒప్పుకోవాలి. కానీ సెమీ స్కిల్ అంటే దానికి మళ్ళీ కొంతమంది వెనకబడి బాధపడుతూ ఉంటారు, మాకు రాదేమో అని. అదంతా ఎందుకు? ఇంజనీరింగ్ విభాగానికి ఈ రేట్ అని ఒక 24,500 ఒకటే జీతం ఇవ్వాలని అడగాలి కదా మనం కూడా. మరి ఎందుకు మాట్లాడితే వాళ్ళు కూడా అటు పక్క పిలిచినప్పుడు కూడా నేను అడిగింది నన్ను కూడా అడిగితే ఏమని అడిగారంటే, మీరు ఏది అడిగినా కానీ సమానంగా ఒకటే జీతం పెట్టండి, ఈ స్కిల్ మాకు ఇవ్వరు, ఎంత పోరాడినా ఇవ్వరు సావరు, అదంతా ఉట్టి మాట, అక్కడే సరిపోతుంది దానికి అని కూడా ఎన్నో సార్లు చెప్తున్నాం.
కానీ దాని గురించే ఎత్తుకొస్తున్నారు. ప్రతి ఒక్క ఈయన ఎత్తుకొస్తుంది, ఆయన ఎత్తుకొస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎత్తుకొచ్చిన దానికి నష్టపోయేది మనమే. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అనుకునేది ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రైవేట్గా ఉంటాము, కొద్దిగా కష్టాన్ని ప్రతిఫలం వస్తుందని మనం ఆశిస్తున్నాము. వీళ్ళు మాట్లాడితే 15,000 ఇచ్చేవాడికి 18,000, 18,000 ఇచ్చేవాడికి 24,500. అది కూడా కాదు, 21. మరి 21 కోసం 18,000 అంటే ఇప్పుడు 15,500, 18,000 వాళ్ళకి వచ్చేది. మరి వాడు ఎంత బాధపడాలా? దాని గురించి ఎందుకు అడుగుతున్నారు? మాట్లాడితే ఎవరు కూడా అడగట్లేదు. దాన్ని ఎక్కకుండా ఒకటే జీతం అడగవచ్చుగా. అదే చెప్పాము కదా, మన కూడా అదే చెప్పాము. మళ్ళీ దాన్ని సెమీ స్కిల్ అని పేరు ఎందుకు ఎత్తుతున్నారు? ఇప్పుడే నిన్న వచ్చారు వీళ్ళు, ఒకడు వచ్చాడేమో మీ బాబా గారు జడగొట్టారు, లేకపోతే జీతం కూడా ఇచ్చేసేసాడు, ఒప్పుకున్నాడు అని ఒకడు వచ్చి ప్రచారం చేస్తున్నారు. అక్కడ అదే దాని దగ్గర పోయి మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకు పోతామండి అక్కడికి? జీతం తెగొట్టడానికి పోతాం అక్కడికి. ఇంకా అక్కడ కూర్చొని ఆయన దాదాపుగా 2013 నుంచి 2023 వరకు కూడా వచ్చేసాడు. మొత్తం ఆ బస్సు తిప్పి 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 లాస్ట్ పారిశుద్ధ్య కార్మికులు వచ్చి అక్కడ ఆగింది. అర్థమైందా? మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, మన ఇంజనీరింగ్ అని చెప్పి అక్కడ మాట్లాడాలని వచ్చిన నాయకులకి వాళ్ళ వీడియోలు తీసుకున్న దాంట్లో ఉన్న శ్రద్ధ, నేను ఎంత మాట్లాడాలని వీడియో తీసుకునే దాంట్లో ఉన్న శ్రద్ధ ఒక్కరు కూడా, ఖచ్చితంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా కూడా చెప్తున్నాను, మీరు లైవ్లో ఉన్నారు, ఒక్కరు కూడా దాంట్లో ఒక ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఆ వీడియోలకే శ్రద్ధ పెట్టారు. ఎంతసేపు ఉన్నా, నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను, నా వీడియో ఎంత బాగా వచ్చింది, ఆ వీడియో తీసే దాంట్లో వాళ్ళకున్న శ్రద్ధలో కనీసం 25%, 25% శ్రద్ధ ఉండింటే నిన్న మన సమస్య పరిష్కారం అయిపోయేది. వాళ్ళ ఎంతసేపు ఉన్నా 2013 జీవో, ఆ జీవో, ఈ జీవో అన్నాడు. ఇంకా మరీ ముందరికెళ్ళి టెక్నికల్, మనం మంది పక్కన పెడితే స్కిల్డ్, అన్స్కిల్డ్, హై స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అంట. ఇవి 2013 నుంచి కొట్టుకుంటున్నానే ఉన్నాం, ఇక్కడికి వస్తానే ఉంది. ఎక్కడైనా సరే వీళ్ళు అడిగిన ఇప్పుడు ఆ స్కిల్డ్ ప్రకారం జీవోలు ఉన్నాయి. ఇప్పుడు అదేదో 17 జీవో అని చెప్పి, 151 జీవో అని చెప్పి, 30 ఇంకేదో అన్ని జీవోలు ఉన్నాయి. ఎక్కడైనా అమలు అవుతా ఉందా? మరి అమలు కానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు ఆ జీవోల గురించి? అమలు కానప్పుడు జీవోలు మాట్లాడకూడదు. నువ్వు అమలు కానప్పుడు జీవోల గురించి మాట్లాడకూడదు. అమలు కానప్పుడు ఏం చేసుకోవాలా? ఎంతో కొంత జీతం పెంచుకోవాలా నువ్వు. అదే పెట్టేసి ఆ జీవోలో విభజించినారు, ఈ జీవోలో విభజించలేదు, ఇంకేదో వాడు చెప్పినాడు, ఏడు చెప్పినాడు చెప్పి ఇంకొక ఆయన వైజాగ్ నుంచి వచ్చాడు 350 కిలోమీటర్లు. ఈయన పెద్ద మనిషి పిలిపించాడు అనేది. అతనికి వచ్చి అతను ఇంకో జీవో తీశాడు బయట నుంచి, 2007 జీవో అంట. మేము కనలే, మేము వినలే. అర్థమైందా? ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికి జీవోలతో పనే లేదు. ఇప్పుడున్న జీతంకి ఎంత పెంచుతావు? కనీసం 3,000 పెంచుతావా, 6,000 పెంచుతావా, 5,000 పెంచుతావా అంటే ఇంకొక సంఘానికి తిరిగి ఆయన మాత్రం లేచి మనస్ఫూర్తిగా చెప్పుకోవాలని లేచి, అయ్యా ఫస్ట్ ఆ పెరిగిన 6,000 ఇప్పుడు పెంచి మిగతా విషయాలు మాట్లాడదాము అన్నాడు. అందువల్ల మేము కూడా అతనికి ఏకీభవించాం. అర్థమైందా? అందువల్ల మనం కూడా ఏకీభవించాం. అంతేగాని ఇప్పుడు ఇక్కడ కొత్తగా పేపర్లో ఏం వేస్తున్నారంటే వాళ్ళు వేరే రకంగా ఏది అడుక్కుంటున్నారంట. మనం ఆయన చెప్పడం పేపర్కి వేయించాడు కాబట్టి అడుక్కుంటున్నారు వీళ్ళు అని వేయించాడు. అడుక్కోలేము, ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మన డిమాండ్ ఏవైతే ఉన్న డిమాండ్ ఇచ్చిన తర్వాత మంత్రి గారు పేపర్ తీసి తక్షణమే లోపల పెట్టుకునేసి లేచి వెళ్ళిపోయారు. పోతూ చల్లగా కబురు చెప్పారు. ఏం కబురు చెప్పారంటే, నేను మంత్రి గారితో, ఏదో ఆర్థిక శాఖతో, అలాగే ముఖ్యమంత్రి గారితో నేను ఈ విషయాలు మాట్లాడతాను, ఆ తర్వాత 2 రోజులు చర్చ చెప్తానని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. అంత లోపల ఈ స్కిల్డ్, హై స్కిల్ జీతాలు అన్నీ పోను. అక్కడ తెలిసిన సమాచారం ఏమైనా ఉంది అంటే, ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెరగకూడదు, అది పెరిగితే మా సంఘాల ద్వారానే పెరగల్లా, ఇంజనీరింగ్ సంఘం ద్వారా పెరగకూడదు అనేది అక్కడ సుస్పష్టమైన నిర్ణయం. అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే పేపర్లో ఈరోజు బహుశా అందరూ పేపర్లు పెడతా ఉన్నారు, సిఐటియు, ఏఐటియుసి, ఇంకేదో అని చెప్పి. కానీ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం ఏదైతే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అనే సంఘం ఉందో, ఆ సంఘం పేరు పేపర్లో వేయడానికి కూడా మీరు భయపడ్డారంటే మన పవర్ ఏంటో మీకు ఇప్పటికి తెలిసింది. అర్థమైందా? నువ్వు భయపడ్డావు కాబట్టే అక్కడ ఇంజనీరింగ్ సంఘం అనేది ప్రాతినిధ్యం వహించినా కూడా అందులో ఏ ఒక్కరి పేరు కూడా అందులో మెన్షన్ చేయలే.
బాగా చూసుకోండి మీరు కావాలంటే. అర్థమైందా? ఎందుకంటే మీరు భయపడ్డారో లేక మమ్మల్ని పూర్తిగా తుడిపిచ్చి పెట్టాలనే కారణంతో ఏమన్నా లేదో తెలియదు, కానీ మాకు పేపర్లు ఎడతో సంబంధం లేదు, పేపర్తో సంబంధం లేదు, యాక్టింగ్తో సంబంధం లేదు. మనకి ఏమున్నా ప్రాక్టికల్, మనకు లైవ్ కావాలా. అందువల్లే మనం అక్కడ వచ్చిన తర్వాత ఇక మనతో మనం చర్చించి నిన్నటి వరకు జరిగిన ఒక ఎత్తు అయితే ఈ రోజు జరగబోయేది 2.0 సమ్మె ఉధృతి జరగబోతుంది. 2.0 ప్రభుత్వానికి ఏంటో చూపిస్తాం. మరి ప్రభుత్వాలు మన కార్మికుల్ని రోడ్డు పరిస్థితి తీసుకొస్తే మరి మనం కూడా కార్మికులు అయ్యి ప్రభుత్వాన్ని ఏం చేయాలి? వాళ్ళు కూడా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి చేయాలి. కాబట్టి మన కార్మికులు వర్ధిల్లాలి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. పోరాడతాం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు. ఇప్పుడు మధుబాబు గారు ఫోన్ చేయండి. మరి ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇప్పటి వరకు మనం 28 రోజులు గాను నిరవధిక సమ్మెలో మనం కార్మికులందరూ కూడా అనేక విభాగాల్లో ఉన్నటువంటి మన ఇంజనీరింగ్ కార్మికులు ఏదైతే నీటి సరఫరా, వీధి దీపాలు, అలాగే పార్కుల్లో ఉన్నటువంటి కార్మికులు, మజూరు కార్మికులు, అలాగే వెహికల్ డిపోలో ఉన్నటువంటి కార్మికులు, ల్యాబ్ టెక్నీషియన్స్, అలాగే ఇతర విభాగాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా మరి ఈ నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. విజయవాడ సిటీలో కొన్ని విభాగాలు లేకపోవచ్చేమో కానీ కొన్ని విభాగాలు కొన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి ఇంజనీరింగ్ విభాగాల్లో 40 విభాగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా మరి ఈ నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న జరిగినటువంటి చర్చలు ఏదైతే ఉన్నావో వాటిల్లో సరైనటువంటి సమాధానము మనకి రాకపోవటం, దాంట్లో మనమందరం కూడా మన కార్మికులు ఉన్న యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. పోరాడతాం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు. సాధిస్తాం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు. సాధించి తీరుతాం. జీతాలు పెంచాలి. ఆఫ్కోర్స్ కార్మికులు పర్మనెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కనీస వేతనం. మన దగ్గర సంఖ్యాబలం సరిపోలేదని అని చెప్తున్నాం మీ అందరికీ. ఎందుకు సరిపోలేదు అంటే మన తోడు ఉన్న కార్మికులు మనకే వెన్నుపోటు పొడి. అంతకుమించి ఏ సమస్య జరగలేదు. అక్కడ ఎంతమంది యూనియన్ లీడర్లు పాల్గొని వాళ్ళ సమస్యలన్నీ అన్ని విన్నా కూడా ఆయన ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. అది అందువలన మనం అక్కడి నుంచి బయటకు వచ్చి విజయవాడ మహేష్ అని మన యూనియన్ సెక్షన్ లీడర్ ఉన్నాడు, అతను బయటకు వచ్చి మీడియా పూర్వకంగా మేము పూర్తి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పినారు. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ పొద్దున 10 గంటలకు బాబా పబ్బుకిన్ గారు పూర్తి సమ్మెకి కంప్లీట్గా వచ్చేయండి, అందరూ వాటర్ బంద్ చేసుకుని సీట్లను బంద్ చేసుకుని అన్నీ చేయమని చెప్పి ఈరోజు నుంచి చెప్పినాడు. అందరూ సిద్ధపడి రండి, మనం అందరం కలిసి చేస్తే సాధిస్తే రేపు పొద్దున్నే మనకు రావచ్చు కూర్చొని. అందరం మనం ఐక్యతగా ఉండి ఎవరం డ్యూటీలో వెళ్ళకుండా వచ్చి కూర్చున్నాం. అది జరిగింది అక్కడ. మనకైతే అక్కడ స్పందన అయితే మున్సిపల్ మినిస్టర్కి ఏమీ జరగలేదు. విఫలమైన చర్చలు మనకి కర్నూలు జిల్లా యూనియన్ సెక్షన్కి అధ్యక్ష వహిస్తున్న ఎస్ మనోహర్.